వరుసగా వైసీపీ పార్టీని ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు వీడుతూ ఉన్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు వైసీపీకి. ఇప్పటికే చాలామంది రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు వారి పదవికి రాజీనామా చేశారు, ఆ పార్టీకి రాజీనామా చేశారు, మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా రాజీనామా చేసిన సందర్భం ఉంది, మనం చూస్తున్నాం. ఇక జిల్లాల్లో మున్సిపాలిటీల్లో ఎవరైతే కార్పొరేషన్లకు సంబంధించి అక్కడ కౌన్సిలర్లు ఉన్నారో, కార్పొరేటర్లు ఉన్నారో, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇలా వరుసగా అందరూ ఆ పార్టీని వీడుతూ ఉన్నారు. వైసీపీని రాజీనామా చేస్తున్నారు. ఒకవైపున పార్టీని కార్యకర్తలు వీడుతున్నారు, నాయకులు వీడుతూ ఉన్నారు. ఇక మరి ప్లేనరీకి సంబంధించి కూడా నిర్వహించే ఆలోచన ఉందో లేదో అనే సందిగ్ధంలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరొక వైపున వారి పార్టీ అధినేత మాత్రం పెద్దగా కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు. ఏదో ఒకరోజు మాత్రమే కేవలం రాజకీయం చేయడం కోసం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు తప్ప మిగతా సందర్భాల్లో ప్యాలెస్కి పరిమితం అవుతున్నారు, లేదంటే బెంగళూరులో అక్కడ ప్యాలెస్లో పరిమితం అవుతున్నారు, అక్కడ ప్యాలెస్కి తప్ప పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప కార్యకర్తల సమస్యలు పట్టించుకోవడం లేదు. నాయకులు కూడా కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాయకులు పార్టీని వీడే ఆలోచనలో పెద్ద ఎత్తున ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి కొంతమంది తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే కొంతమంది నాయకులు ఏ పార్టీలో తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీలో కానీ తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆ కొంతమంది నాయకులు మాత్రం వైసీపీలో తప్పని పరిస్థితుల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే తాజాగా మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం వారు పదవికి రాజీనామా చేశారు. అలాగే ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇలా వీరితో పాటు ఇంకొంతమంది కూడా అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి కేవలం రాజకీయాలు చేసేటప్పుడు మాత్రమే రాష్ట్రానికి రావడం, ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోవడం, కనీసం వారి ఏదైతే గెలిపించిన పులివెందుల నియోజకవర్గానికి న్యాయం చేయడం కోసమైనా సరే మాట్లాడటం కోసం సమస్యలపైన అసెంబ్లీకి రావడం లేదని అక్కడి ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వరుసగా పార్టీ వీడుతున్నారు. మరి పార్టీ పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదంటూ ఆ పార్టీలోని చర్చ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ